వెల్కమ్ టు స్కై టీవీ ఎంటర్టైన్మెంట్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా మూవీ 2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానుండగా వేరు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా మేకర్స్ మాత్రం ఆ ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు. అయితే దేవరా సినిమా అనుకున్న సమయానికి విడుదలైన దేవరా సీక్వెల్ మాత్రం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. దేవరా 1 రిలీజ్ తర్వాత తారక్ వార్ 2 సినిమాలో నటించాల్సి ఉంది. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ 3 నుంచి 4 నెలల సమయం కేటాయిస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ మొదలైందని సమాచారం అందబోతుంది. దేవరా సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఈ సినిమా షూట్ వేగంగా మొదలయ్యే ఛాన్స్ అయితే లేదని తెలుస్తుంది. దేవరా సీక్వెల్ వేరే లెవెల్లో ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవరా సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా దేవరా సీక్వెల్ బడ్జెట్ మరింత పెరగనుందని సమాచారం అందుతుంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ కు చిన్న సర్జరీ జరిగిందని 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని సమాచారం అందుతోంది. దేవరా సీక్వెల్ కు సంబంధించి త్వరలో మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. దేవరా సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం ఒకంత స్పెషల్ గా ఉండబోతున్నాయని సమాచారం అందుతుంది. దేవరా సినిమా ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేసే మూవీ అవుతుందని నెటిజన్ల నుండి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొరటాల శివ ఈ సినిమాతో ఖచ్చితంగా ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంది. సెకండ్ టైం ఆఫ్టర్ జనతా గ్యారేజ్ మళ్ళీ ఆయనతో పనిచేసే అవకాశం దొరకటం రియలీ లక్కీ, వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ మై బ్రదర్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ జనరేషన్. సినిమా ఐడియా కొంచెం ఫార్ అక్రాస్ ద కోస్టల్ ల్యాండ్స్ ఆఫ్ ఇండియా, ద ఫర్గాటన్ ల్యాండ్స్లో సెట్ అయిన బ్యాక్డ్రాప్ ఈ కథ. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటారు. భయం అంటే ఏంటో తెలియని మృగాలు. దేవుడు అంటే భయం లేదు, చావు అంటే భయం లేదు. కానీ ఒకే ఒకటంటే భయం వాళ్ళకి. ఆ భయం ఏంటో మీ అందరికి తెలిసే ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్. భయం ఉండాలి, భయం అవసరం. భయం పెట్టడానికి ఈ సినిమాలో నా ప్రధాన పాత్ర ఏ రేంజ్కి వెళ్తుంది అనేది ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ రైడ్. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ దిస్ టైమ్. అండ్ ఐ ప్రామిస్ టు ఎవ్రీవన్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి మై బెస్ట్. అండ్ ఇంత పెద్ద ఐడియాని తీసుకెళ్ళటానికి I need a great army. I'm fortunate to have all these great men here. And my brother Anirudh, the man of sound, you know, ఈ కథకి ప్రాణం పోవాలంటే నేను ఎంత రావాలో ఆయన అంత చేయాలి. అండ్ ఐ నో కథ చెప్పిన తర్వాత ఆయన ఇచ్చిన ఎక్సైట్మెంట్ అని హీ సెడ్ దట్ ఫైర్తో రాశారు సార్ ఈ కథని. అండ్ ఐ ఫెల్ట్ సో జాయ్ఫుల్ ఆఫ్టర్ హియరింగ్ దట్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ శ్రీకర్ ప్రసాద్ సార్, ది లెజెండరీ శ్రీకర్ ప్రసాద్ గారు, రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ డే స్క్రిప్ట్ రాస్తున్నప్పటి నుంచి ఆయన నాతో ట్రావెల్ అవుతూ ఎలా ఉండాలి, ఎక్కడ ఏమి ఉండాలి, ఇది. థ్యాంక్ యూ సార్. అండ్ ర్యాండీ సార్, ద గ్రేట్ లెన్స్మన్. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇయర్, సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 1 year నుంచి నాతో ట్రావెల్ అవుతున్నారు ఆల్ దిస్ జెంటిల్మెన్. సో థ్యాంక్ యూ ర్యాండీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ద గ్రేట్ సాబు సార్, ఈ సినిమాని ఆయన తప్ప ఎవరు, నా ఊహని రూపం ఇవ్వాలంటే ఆయన తప్ప ఎవరు లేరు. నో వన్ కెన్ డూ దాట్ ఎక్సెప్ట్ సాబు సార్. సో థ్యాంక్ యూ సార్. అండ్ మై ఫ్రెండ్ యుగంధర్, ఎప్పటి నుంచో నేను రైటర్గా ఉన్నప్పటి నుంచి కలిసి పనిచేసాం. అండ్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ యోగి, హోప్ఫుల్లీ హ్యావ్ గ్రేట్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ దిస్ ఇన్ ఇంగ్లీష్. The film is set in the forgotten coastal lands of India. And the men in these lands are more closer to beasts rather than to men.
and they don't fear to gods, and they don't fear to death even. But what do they fear for? Let's wait and see. It's going to be a very great emotional ride. And I promise to all the fans and the movie lovers that this is going to be my best work ever. And thank you. And I would like